హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్న ఈ చెట్లు అనేవి నేనైతే కొన్నింటితో పోలుస్తున్నాను చూడండి. కొబ్బరి చెట్లు లాగుంటాయి, మరియు ఈత చెట్లు లాగుంటాయి, మరియు పామాయిల్ మొక్కల్లాగుంటాయి, మరియు పామాయిల్ చెట్లలాగుంటాయి అన్నమాట. ఈ మొక్కలు అనేవి అసలు ఏ మొక్కలు, వీటి పేరేమిటి, మరియు వీటితో మేమైతే ఎంత సంపాదించాము, ఆ సంపాదించిన డబ్బుతో అసలు మేమేం చేసాము ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు. ఈ చెట్లతోనే కొంతలో కొంత భూమిని అనేది మేమైతే బ్లేడ్ బళ్ళతో నొల్లించుకోవడం జరిగిందనమాట. అది మొత్తం ఏ విధంగా జరిగింది, అసలు ఈ చెట్లు అనేవి ఏంటి, ఇవి ఎవరెవరు నాటారు అనే విషయాలన్నీ ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నా. ఓకే, చూస్తున్నారు కదా, ఈ చెట్లు నేను మా తమ్ముడు ఇద్దరమే నాటామన్నమాట. ఒక 12 మొక్కలు అయితే అవుతాయి. అన్నీ మొత్తం కూడా నాటడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకునే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ గైస్, కొత్తగా చూస్తున్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనమైతే 2000 గంటలకి దగ్గరలో ఉన్నాము. 2000 గంటలు మన ఛానల్లో వస్తే నేనైతే మోనిటైజేషన్ చేసుకుంటాను. ప్లీజ్ కొత్తగా చూస్తున్న లైక్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం ఏమాత్రం లేట్ లేకుండా ఈ మొక్కల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మొక్కల్ని నేను మా తమ్ముడు ఇద్దరమే నాటడం జరిగింది. నాటిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 5 ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను, ఇంత పెద్ద మొక్కలుగా తయారవడం జరిగింది. ఓకే, ఈ మొక్కల పేరు ఏమిటి తెలుసా? ఈ చెట్లను జీలుగు చెట్టు అని పిలవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. జీలుగు కళ్ళు మనకి తాటికళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అనమాట జీలుగు కళ్ళు అనమాట ఇక్కడ నుంచి దిగడం అయితే జరుగుతుంది. జీలుగు చెట్టు మీరు పేరు విన్నారా లేదా, డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి ఎక్కువగా పల్లెటూరి ప్రాంతాలలో, మాలాంటి పల్లెటూరి ప్రాంతాలలో మేమైతే పెంచడం జరుగుతుంది. అండ్ ఈ చెట్ల నుంచి జీలుగు కళ్ళు తీయడం అయితే జరుగుతుంది. తాటికళ్ళు ఏ విధంగా తీస్తారో ఆ విధంగానే ఇక్కడ కూడా ఈ చెట్ల నుంచి జీలుగు కళ్ళు అనేది తీస్తారనమాట. నేనైతే ఆ చెట్టుని చూపిస్తాను చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఆ చెట్టు, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, వెదురు కట్టెతోని ఈ విధంగా కట్టుకొని అలాగా మెట్లలాగా ఒక పర్సన్ మాత్రమే ఎక్కి ఆ పైన ఇక్కడైతే ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే ఇక్కడ ఒక కుండ పెట్టి ఆ చివరి కొమ్మునైతే కోస్తారు. అక్కడ నుంచి మందు అనేది పడుతుంది. ఆ మందునే మనం జీలుకల్లు అంటాము. అది మనం తాగితే స్వర్గంలో తేలుతున్నట్టు ఉంటుంది అనమాట. మనమైతే ఇప్పుడు వేయలేదులేండి. ఓకే, ఆల్రెడీ ఈ మధ్యన ఒక పర్సన్ అయితే ఆల్రెడీ కోస్తున్నారు. ఇక్కడ నుంచి మందు తీయడం అయితే జరుగుతుంది. రోజుకి ఒక 2 లీటర్ల బాటిల్ మాత్రం రావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మా చెట్టే, మాకు వీలవ్వక అతనికి అయితే ఇచ్చేయడం జరిగింది. అతను కోసుకుని అతనే మందు అనేది తాగుతున్నాడు అనమాట. జీలుగు కళ్ళు అంటారు వీటిని. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి వేస్ట్గా పోయిందనమాట. అంటే ఇక్కడ పిక్కలు ఉంటాయి, ఆ పిక్కలు కింద రాలిన తర్వాత మొక్కలుగా మారి మళ్ళీ చెట్లు అవుతాయి. ఇవే అనమాట పిక్కలు. ఇది వచ్చేసి వేస్ట్గా పోయిందనమాట. ఓకే, ఈ విధంగా అయితే పెద్ద చెట్టుగా మారి మాకైతే బాగానే ఈ చెట్టు అనేది ఒక విధంగా పోషించింది మాకు. ఈ విధంగా పామాయిల్ మొక్కలో కలిసి ఉంటుంది, అలాగే తాటి కళ్ళల్లో కలిసి ఉంటుంది, అలాగే కొబ్బరి మొక్కలో కూడా ఈ మొక్క అనేది అదే జాతికి చెందిన మొక్క అన్నమాట. అందుకే సేమ్ ఆ విధంగానే ఉంది, చూసుకోవచ్చు. కింద నుంచి పై వరకు ఆ విధంగానే ఉంది. ఇప్పుడైతే మేము ఈ చెట్టు ద్వారా ఎంత సంపాదించామో చెప్పబోతున్నాను. ఈ చెట్టు ద్వారా మేము అక్షరాల ₹1,00,000 అయితే సంపాదించడం జరిగింది ఫ్రెండ్స్. అక్షరాల ₹1,00,000 సంపాదించాము. ఆ వచ్చిన డబ్బులతో మేమేం చేసామంటే ఏకంగా పొలాలు నొల్లించామన్నమాట. పొలాలు నొల్లించడం, అలాగే పొలాలు అనేవి తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చిన డబ్బులతోనే ఫస్ట్ మా పొలాలని మేమైతే ఊరి దగ్గరలో ఉన్న పొలాలని నొల్లించుకోవడం జరిగింది, పొలాలు చేయడం జరిగిందనమాట. ఈ విధంగా మాకు ఈ చెట్టు అనేది ఎంతో సహాయపడింది. ఇక్కడ నుంచి మందు అమ్ముతూ వచ్చిన డబ్బులతోనే మేమైతే పొలాలు అనేవి చేసుకున్నాము. ఈ విధంగా మాకు ఈ చెట్టు అనేది పోషించడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా కోస్తే మందు వస్తుంది కానీ, బట్ ఇక్కడ చూసుకోవచ్చు కొమ్మలు అనేవి అంత చివరి భాగంలో ఉన్నాయి, మధ్యలో ఎక్కడ కూడా లేవు అనమాట. అంతకుముందు మేమైతే
మందు కోసేటప్పుడు కొమ్మలు అయితే చాలా ఎక్కువగా ఉండేవి, ప్లేస్లోన చాలా ఎక్కువగా ఉండేవి, ఈజీగా ఉండేది. ఇప్పుడైతే కొమ్మలన్నీ రాలిపోయాయి. బట్ ఆ మందు వచ్చే కొమ్ములు అయితే వస్తూనే ఉన్నాయి. అందుకే కదా ఈ కొమ్ములు అనేవి వేస్ట్గా మారిపోయినాయి. ఇక్కడ నుంచి పిక్కలు అనేవి వస్తాయి, అవే మొక్కలుగా మారుతాయి. ఓకే, ఈ కొమ్ములు అనేవి వస్తూనే ఉన్నాయి. బట్ మనకి కొమ్మలు లేవు కదా కూర్చుని కోయడానికి, కొంచెం డేంజర్గా ఉంటుంది. అందుకే మేమైతే ఆపేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి మాకు రెవెన్యూ అనేది అంతా జనరేట్ అవ్వలేదు. దీని మీద ఆధారపడి ఉంటే బాగున్ను. అంటే ఇది ఉదయము సాయంత్రం 2 టైమ్స్ కొయ్యాలన్నమాట ఈ కొమ్మును. అలా కోస్తేనే మందు అనేది రాలుతుంది. అలా కోస్తేనే మందు అనేది రాలుతుందన్నమాట. ఫైనల్ ఇది గైస్, ఈ విధంగా మాకైతే ఈ చెట్టు అనేది ఎంతగానో సహాయపడింది. ఇది మా జీరుగు చెట్టు బయోగ్రఫీ అనమాట. ఇలా మాకు ఎంతగానో ఇవి ఉపయోగపడుతున్నందున మేమైతే ఒక 12 మొక్కలు అయితే నాటడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇవే ఆ మొక్కలు. ఇవి పెద్ద అయ్యేసరికి ఒక 30 సంవత్సరాలు పడుతుంది. ఒక 20 సంవత్సరాలు అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ. ఇవే ఆ మొక్కలు చూస్తున్నారు కదా. ఓకే, అందుకే ఈ విధంగా మనల్ని ఆదుకుంటాయి కనుక ఈ మొక్కల్ని అయితే మేము నాటడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అంత మనీ వచ్చింది. ఆ మనీతోని ఆ విధంగా మేమైతే పొలాలు చేసుకున్నాము. చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఈ విధంగా ఫైనల్లీ జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ మొక్కలు అనేవి మాకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి డెఫినెట్లీ కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. వీడియోని ఇప్పటివరకు ఇక్కడ దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్ గైస్.